అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గ్యాస్ కొరతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న వేళ ఈ అంశంపై ఇండియన్ గ్యాస్ నిర్వాహకులు స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ రవాణా అంతరాయాలు, సరుకు రవాణాలో తలెట్టిన ఇబ్బందులు ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలపై ప్రభావం పడుతోందన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తరించడంతో గ్యాస్ అందుబాటుపై వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన కళ్యాణదుర్గం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గృహ వినియోగ డొమెస్టిక్ గ్యాస్ కొరత ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఇంటింటికి సరఫరా చేసే డొమెస్టిక్ సిలిండర్లు సమృద్ధిగా అందుబాటులోనే ఉన్నాయని, ప్రస్తుతం ఇబ్బందులున్నవి కేవలం కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రమేనని తెలిపారు. అది తాత్కాలిక సమస్యేనని, మరో వారం రోజుల్లో పూర్తిగా క్లియర్ అవుతుందని వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, మెసేజులు, వదంతులను నమ్మవద్దని నిర్వాహకులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని సాంకేతిక సమస్యలు, ముఖ్యంగా ఓటీపీ నమోదు, బుకింగ్ కన్ఫర్మేషన్లో జాప్యం కారణంగానే కొంత ఆలస్యం జరుగుతోందని తెలిపారు. వినియోగదారులు 1-2 బుకింగ్ చేసి, అవసరమైతే నేరుగా గ్యాస్ కార్యాలయాన్ని సంప్రదించి తమ ఓటీపీ వివరాలు తెలియజేస్తే సిలిండర్ సరఫరా తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ప్రజల్లో కనిపిస్తున్న భయం గ్యాస్ లభ్యతపై కాకుండా సమాచారం లోపం వల్ల ఏర్పడిన అపోహలపైనే ఎక్కువగా ఉంది. ఒకవైపు అంతర్జాతీయ పరిస్థితులు ప్రజల మనసుల్లో అనిశ్చితిని పెంచుతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో నిర్ధారణ లేని సమాచారం మరింత గందరగోళానికి దారితీస్తోంది. అందుకే ప్రజలు వదంతులు, ఊహాగానాలు, ఫార్వర్డ్ మెసేజ్లను నమ్మకుండా నేరుగా సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. గ్యాస్ కొరత పేరుతో భయాందోళనలకు లోను కాకుండా అధికారిక సమాచారం ఆధారంగానే ముందుకు సాగాలని గ్యాస్ నిర్వాహకులు స్పష్టం చేశారు. కాబట్టి కళ్యాణదుర్గం ప్రజలు అపోహలకు గురికాకండి. డొమెస్టిక్ గ్యాస్ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. సమస్య ఉంటే నేరుగా గ్యాస్ కార్యాలయాన్నే సంప్రదించండి. శ్రీ సాయిరామ్ ఇండియన్ సర్వీస్ గ్యాస్ వినియోగదారులకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, కళ్యాణదుర్గం అర్బన్ రూరల్లో ఉండే గ్యాస్ వినియోగదారులకి విజ్ఞప్తి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో గ్యాస్ అంతరాయం కలుగుతుందని పేపర్లో కానీ ఇంకో గంటలుగా వార్తల్లో విని భయ ప్రాంతాలకు గురి కావద్దండి. గ్యాస్ ముందు ఏ విధంగా సప్లై ఉందో అదే విధంగా సప్లై అవుతుంది. ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ముందు ఏ రకంగా ఉందో అదే విధంగానే సప్లై వస్తుంది. బుకింగ్ లో కొంచెం అంతరాయం జరుగుతుంది. అది మాత్రం పగులు కాకుండా సాయంకాలం పూట బుకింగ్ చేసుకుంటే ఒక రోజు లోపల బుక్ అయిన 24 గంటల లోపల మళ్ళీ మీకు సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. బుకింగ్ చేసిన తర్వాత కొంతమందికి ఓటీపీ రావడదని ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి కంటే 2 సార్లు బుక్ చేయండి. ఆ విధంగా బుక్ అయ్యి ఓటీపీ రాకపోతే మన గ్యాస్ లో వచ్చి చూస్తే ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ రీఫిల్ తీసుకుని పోవచ్చు. ఆ ఇబ్బంది ఏం లేదు మీకు. ఈ సందర్భంగా ఇంకో విషయం ఏమంటే, ఉగాది పండుగ సందర్భంగా కానీ రంజాన్ పండుగ సందర్భంగా ఎవరు గ్యాస్ మాకు దొరుకుదనే అపోహనే వదిలేసి గ్యాస్ ఆఫీస్కి వచ్చి మీకు ఏమన్నా ఇబ్బందికరం ఉంటే గ్యాస్ ఆఫీస్ లోన బుకింగ్ ఉందా కానీ డెలివరీ కానీ ఏమన్నా ఇబ్బందికరం ఉంటే మమ్మల్ని సంప్రదించి ఇక్కడ తీసుకొని పోల్సిందిగా కోరుతున్నాం.